వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చింది. ఇది నిన్ననే మనం మాట్లాడుకున్నాం. వంశీ యాక్చువల్‌గా బెయిల్ ఖాయం. ఎందుకంటే సత్యవర్ధన్ కేసులోది ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఏసేశారు కాబట్టి బెయిల్ వచ్చేసింది. ఇంకోటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో 90 రోజులు దాటిపోయింది కాబట్టి అది బెయిల్ వచ్చేస్తుంది. అది ఇవాళ బెయిల్ వచ్చింది దాని మీదనే. అది వస్తుంది కాబట్టినే ఇప్పుడు అర్జెంట్‌గా తెలుగుదేశం టైంలోనే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడే అతను ఎలక్షన్స్‌కి 2019 ఎన్నికలకు ముందు అక్కడ ప్రజలను సంతృప్తి పరిచేందుకోసం పట్టాలు చాలామందికి ఇచ్చేశాడు. ప్రభుత్వం పేరుతోనే ఇచ్చాడు. అయితే అది ప్రభుత్వం ఇవ్వాల. తను తయారు చేయించి ఇచ్చాడు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చుంటే అది చట్టబద్ధం అయిపోయి ఉండేదేమో. అధికారంలో రాలేదు కాబట్టి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున దాని మీద స్పెషల్ టీం వేసింది, అరెస్ట్కి ప్రిపేర్ అయ్యింది. ఆ టైంలో కొడాలి నాని ద్వారా అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. అప్పటి నుంచి వైసీపీని మరి తెలుగుదేశం నుంచి వచ్చినప్పుడు వైసీపీ నమ్మాలి కదా, జగన్ నమ్మాలి కదా, అందుకని చంద్రబాబుని కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చాడు. ఇప్పుడు అది సీన్ రివర్స్ అయ్యి ప్రభుత్వ అధికారంలోకి దిగిన దగ్గర నుంచి వంశీనే టార్గెట్ చేసుకున్నారు. అందులో అరెస్టు, జైలు, బెయిళ్ళు నడుస్తున్నాయి. ఈ కేసులో బెయిల్ వస్తుంది కాబట్టి అతన్ని నిన్నటి కేసులో ముందుగానే తీసుకుంది కాబట్టి ఇప్పుడు ఆ కేసులో అరెస్ట్ అన్నటువంటి ఓవరాల్గా చూస్తే బెయిల్ మీదన ఇవాళ బయటకు వచ్చేయాలి, కానీ మళ్ళీ జైలే. ఇంతకుముందే అనుకున్నట్టు బ్రతకనిస్తారా లేదా అనేదే చూడాలి.